జడియవద్దు, దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. నీ సంతతి వారు తామున్న చెరలో నుండి వారిని రక్షిస్తాను. ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వస్తాడని, నిమ్మలించి నెమ్మది పొందుతాడని ప్రభు వాగ్దానం చేసినాడు. దూరంలో నుండే ప్రభు మనకు రక్షణ, విమోచన కలుగుతుందని, ఆయన నేత్రాలు చాలా దూరముగా అనేక కాలాలకి ప్రాయశ్చిత్తముగా యేసు ప్రభు మనం ఇంకా భక్తిహీనమై ఉండగానే మన పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తమైనాడు. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అన్ని కాలాలకు సరిపోయే విధముగా ప్రభు ఒకేసారి శిలువలో తన ప్రాణమును అర్పించినాడు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 50వ వచనంలో, ఖడ్గమును తప్పించుకున్న వారులారా, ఆలస్యం చేయక వెల్లుడి. దూరం నుండి మీరు ప్రభువును జ్ఞాపకం చేసుకొనండి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియుడి. దూరం నుండే మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము. అయినా సమీపముగా ఉన్నట్లుగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న కుమారుడు దూరం నుండి తండ్రిని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే అక్కడ ఉండలేకపోయినాడు. నేరుగా తండ్రి వద్దకు వచ్చాడు. పక్షిరాజు కూడా తన ఆహారమును దూరము నుండే కనిపెడుతుంది. చాలా దూరం నుండి ఆహారాన్ని పక్షిరాజు కనిపెడుతుంది. అంటే దానికి అంత దృష్టి, దూరదృష్టి. చాలా దూరంగా ఆలోచించు అంటారు. ప్రస్తుతం గురించి కాదు, జరగబోయే కాలాన్ని కూడా ఆలోచించాలి అంటారు. ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారు చాలా దూరదృష్టి కలిగి ఉంటారు. ప్రస్తుతము ఆలోచించరు, చాలా దూరంగా కూడా ఆలోచన చేస్తారు. ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారికి దూరదృష్టి అనేది ఉండదు. పక్షిరాజుకి చాలా దూరదృష్టి ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు.
వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక నడిచిపోతారు, సొమ్మశిల్లక వారు సాగి వెళ్తారు. యెహెజ్కేలు 23:40 కూడా మరియు దూరం ఉన్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి, వారు రాగా, అంటే ఇక్కడ ఇది మనుషుల యొక్క పాపక్రియలను, దేవునికి విరోధముగా జీవించేవారు దూరమైపోయిన పాపాలను కూడా, అక్రమం విస్తరించిన వారు దూరముగా విడిచి వచ్చిన మరి పాపాలను అవి దూరముగా ఉంటే వాటిని మరలా దగ్గరికి నడిపించుకునే స్థితికి వారు దిగజారుతారు. దేవుని వాక్యానికి విరోధముగా జీవించేవారు దూరముగా ఉన్న అపవాది కార్యాలని కావాలని వాటిని మరలా సంపాదించుకుంటారు, మరలా మరింత అపవిత్రులుగా మారిపోతారు. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు, అలా చేసిన యెడల దేవుని కోపానికి, వాక్యానికి విరోధమైన శిక్షకి వారు పాత్రులవుతారు. మత్తయి సువార్త 26:58 సీమోను పేతురు ప్రభువును వారు సంఖ్యలతో బంధించినప్పుడు ఈయనకి ఏం జరుగుతుందో చూడాలి, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతము ఏమవునో చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. యేసు ప్రభువుని దూరం నుండి పేతురు వెంబడించినాడు. ఆయన వెనకాల వెళ్తూ ఈయనను, అలాగే విషయం ఏమవుతుంది, అసలు ఈయనని వీరు ఏం చేయబోతున్నారు, యేసు ప్రభు యొక్క అంతము అనగా ఆయన లాస్ట్కి ఏమవుతాడు అని పేతురు దూరం నుండి యేసు ప్రభువుని గమనిస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచన సదాకాలం నిలుస్తుంది, లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తమును జరిగించేవారు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చిన దైవ కుమారుడు. ఆయన చేసేది ఏదైనా కూడా నిరంతరము నిలిచిపోతుంది. దేవుని చిత్తానుసారముగా జీవించే వారి అంతము మహిమకరంగా ఉంటుంది గాని శాపగ్రస్తముగా ఉండదు. సీమోను పేతురు ప్రభువు యొక్క అంతము ఇది ఏమవుతుంది, ఎక్కడికి దారితీస్తుందని ఆ మహిమ కలిగిన అంతమును పేతురు కనుగొన్నాడు. దేవుని ఆలోచన ప్రకారం నడిచేవారు వారు అంతము మహిమకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రభావము గనుక. ప్రియమైన సహోదరులారా,
ప్రస్తుతమును మాత్రమే కాదు, నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడి తిని కనుక ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు కనుక విశ్వాసులముగా మనోనేత్రాలు వెలిగింపబడి దూరదృష్టిని కలిగి మహిమ కలిగిన అంతమును మనం ఆశించిన వారమై దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఈ దయ నుండి ఆ దరికి చేరిపోవాలి. మధ్యలో ఎన్ని అలలు వచ్చినా నమ్మదగిన వాడు చేయి పట్టుకున్నాడు గనుక ఆయన ఆ దరికి తప్పకుండా క్షేమంగా నడిపిస్తాడు. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనంలో శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. యేసు ప్రభువును వెంబడించిన అనేక మంది స్త్రీలు కూడా ఆ గోల్గొతా కొండ మీద శిలువలో వేలాడుతున్న ప్రభువును దూరం నుండి చూచుచున్నారు. ఆయన ఏం చేస్తున్నారో వారు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేషయను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. ప్రభువు మీద ఆశ ఉన్నవారు, ప్రభువు మీద ప్రేమ కలిగిన వారు, ప్రభు అంటే ఇష్టమైన వారు ఆయనను వీళ్ళు ఏం చేస్తారో మరి ఆయన్ను వాళ్ళు విడిచిపోవద్ది కాలేదు. ముఖ్యంగా స్త్రీలు చాలామంది దూరం నుండే ఆయనకు వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ గమనించి మరి వాళ్ళ మనసులో చాలా వేదన పడుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన వారికి ఎంతో దయ, కనికరము, నిలకడైన జీవితాలు ఉంటవి. యేసు ప్రభును వారు వెంబడించారు, ఆయనకు పరిచర్య చేశారు. ఆయనను శిలువలో వేలాడదీసి ఆయన హింసిస్తున్న వీళ్ళు ఆయన్ని విడిచిపోవాలనిపించేది వాళ్ళకి. అక్కడే దూరం నుండి చూచి నిలబడి చూస్తున్నారు ఆ జరిగే విషయాలన్నీ కూడా. అలాగే మార్కు వార్త 5వ అధ్యాయం 6వ వచనంలో వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. సేనా దయ్యాలు పట్టిన ఆ యవనస్తుడు యేసు ప్రభువుని దూరం నుండే చూశాడు. అతనిలో ఉన్న దురాత్మలు ప్రభువును ఆయన సన్నిధికి నమస్కారం చేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా, వెళ్ళిపో అని ఆ దయ్యాలు యేసు ప్రభువుని వేడుకుంటున్నాయి. చూడండి, అతను దూరం నుండి యేసు ప్రభువుని చూచాడు. ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేశాడు. అతనిలో ఉండే దయ్యాలు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆ దయ్యాలు కేకలేస్తున్నాయి.
మార్కు సువార్త 3:వచనంలో, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. ఆరాధనకు గాని ప్రార్థనకు గాని దేవుని మందిరమునకు, అలాగే దేవుని సన్నిధిని ఆశించి దూరం నుండి వస్తారే, వాళ్ళని చూస్తే ప్రభువుకు కనికరం వస్తుందంట. అందుకే వారిని ఉపవాసంతో పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకే వారి మీద నేను కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఛపోతారేమో, అలసిపోతారేమో. అందులో వారిలో కొంతమంది దూరం నుండి వచ్చి ఉన్నారు. చాలా మంది అనుకుంటారు, దూరం అవుతా ఉంది, మందిరానికి రాలేకపోతున్నాము, రావాలంటే ఇబ్బందిగా ఉంది అని మనుషులు అనుకుంటారు. కానీ ప్రభువు దూరం నుండి వచ్చేవారిని చూస్తే ఆయనకు కనికరం కలుగుతాదంట. ఆయన కనికర పడతాడు వారి మీద. అయ్యో, వీరు దూరం నుండి నా సన్నిధికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, ఆరాధనకు వస్తున్నారు, దేవుని సన్నిధి పరిశుద్ధుల సహవాసానికి వస్తున్నారు. దూరం నుండి వచ్చేవారంటే దేవునికి మహా కనికరం. వాళ్ళని చూస్తే ఆయన గుండె కరిగిపోతుంది. ప్రియమైన సహోదరులారా, దేవుని మందిరము, ఆరాధన మందిరం ఎంత దూరమైనా కూడా మనం గనుక అక్కడ ఆరాధనకు వెళ్తే వాళ్ళని చూస్తే ప్రభువుకి ఎక్కడ లేని కనికరం వస్తుంది. మామూలుగా మనుషులకే చూడండి, దూరం నుండి వచ్చే వాళ్ళంటే ఈయనకి ఎంత ఓపిక, అంత దూరం నుండి మందిరానికి వస్తున్నాడు, ఎంత విశ్వాసమయ్య అనేది అంటారు. కొంతమంది మూర్ఖులు, ఆత్మ లేని వారు, ఏం అక్కడ మందిరాలు లేవా, ఎంత దూరం రావాలనా? మూర్ఖులు, ఆత్మ లేని వారు వాళ్ళని నిరాశపరుస్తారు. కానీ ప్రభువు చూడండి, దూరం నుండి వచ్చిన వారిని ప్రత్యేకంగా వారి కోసమైనా, అక్కడ ఆహారం లేకపోయినా ఆయన అద్భుతమైన సమృద్ధిని, ఆహారాన్ని ఆయన కలగచేస్తూ ఉన్నాడు. వారి కోసమైనా అందరికీ భోజనం పెట్టాలని ఆయన తలంచినాడు. దూరం నుండి ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా మారిపోయినప్పుడు, ఒక రాజ్యానికి అనగా యూదా బెన్యామీను గోత్రానికి రెహబాము రాజైనాడు. ఇంకొక మిగిలిన 10 గోత్రాలకి, ఇశ్రాయేలు 10 గోత్రాలకి యెరోబాము రాజైనాడు. యెరోబాము రాజైతే యెరూషలేములో దావీదు సంతతివాడు రెహబాము ఏలుతున్నాడు. షోమ్రోనులో యెరోబాము ఏలుతున్నాడు. అయితే ఆరాధనా మందిరం యెరూషలేములో ఉన్నది. యెరోబాము అనుకున్నాడు, వీళ్ళందరూ ఆరాధనకి యెరూషలేం వెళ్తే మందిరానికి, ఒకవేళ
నా మీద తిరుగుబాటు చేసి తిరిగి రెహబాముతో కలిసిపోతారేమో. కాబట్టి వీళ్ళ దగ్గర నేను ఉపాయముగా ప్రవర్తించాలి. వీళ్ళందరినీ యెరూషలేము మందిరానికి ఆరాధనకు వెళ్లకుండా వీళ్ళను చేయాలని కుయుక్తిపడి ఒక 2 బంగారు దూడలను షోమ్రోనులోనే తయారు చేపించి ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని పిలిపించి, మీరు యెరూషలేము వెళ్ళాలంటే చాలా దూరం కదండి, కాబట్టి మీరు అంత దూరం వెళ్ళలేరు. మీరు ఇక్కడే, ఇదిగో నేను నిర్మించాను కదా 2 బంగారు దూడల్ని, ఇవే దేవుడని మీరు ఇక్కడే మొక్కండి అని యెరోబోము అనే వ్యక్తి దుష్ట ఆలోచన చేసి ప్రజలను తప్పు పట్టించినాడు, తప్పుదారి మళ్లించాడు. తన యొక్క అధికారం, తన యొక్క ఏలుబడి ఎట్లా కొలబడిపోతుంది అనుకొని వాళ్ళని ఉపాయంగా, మీరు దూరం వెళ్ళలేరులేండి, ఇక్కడే మన ప్రాంతంలోని ఈ దూడలను మీరు ఆరాధించండి అని ఆ ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రజలను తప్పుదారి పట్టించాడు. వాళ్ళ హృదయాలను భ్రష్టు పట్టించాడు. అందువలన వారి మీదికి దేవుని కోపము చాలా ఘోరముగా వచ్చింది. యెరోబోము సంతతి సర్వనాశనం అయిపోయింది. ప్రియమైన సహోదరులారా, ఆరాధనకు ప్రార్థనలకు వెళ్ళడానికి దూరం అనుకొని దగ్గర ఉన్న మందిరానికి వెళ్తే ఏమంత ప్రభావం ఉండదండి. మీరు ఎక్కడ ఎరిగారో, ఎక్కడ మరి ఆత్మీయంగా బలపడుతున్నారో అక్కడికి వెళ్తూ వెళ్తూ చాలా దూరం అవుతుంది, పోయి రావాలంటే 1 గంట అవుతుంది, 2 గంటలు ప్రయాణం చేయాలి అని అలష్టపడిపోయి సాతాను యొక్క ఆలోచనకి లోబడి దగ్గరే ఉన్న ఆత్మలేని సహవాసానికి మందిరాలకు వెళ్తే లేనిపోని భ్రష్టు పడతారు. లేనిపోని ఆత్మ సంబంధమైన విశ్వాస భ్రష్టత్వము కలుగుతుంది. ప్రభు చూడండి, వారిలో దూరం నుండి వచ్చిన వారిని చూచి ఆయన కనికరపడుతూ ఉన్నాడు. అయ్యో, వీరు 3 దినాల నుండి నా దగ్గరే ఉన్నారు, వీళ్ళకి తినడానికి ఏమీ లేదు గనుక నేను వీరి మీద కనికరపడుచున్నాను. అందులో వీరు చాలా దూరం నుండి వచ్చారు, వాళ్ళ కోసమైనా నేను అందరికీ భోజనం పెట్టాలి. దూరం నుండి వచ్చే వాళ్ళ కోసం భోజనాలను ఏర్పాటు చేయాలి. దగ్గరలో ఉన్న వారి కోసం ఏం అవసరం లేదు. కనుక ప్రియమైన సహోదరులారా, దూరంలో ఉన్న వారి కోసం మనం భోజనాన్ని ఏర్పాటు చేయాలి. దూరం నుండి ఆరాధనకు రావడం, మనకు దేవుని మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత విశ్వాసం ఉంది అనే విషయాలు చెప్పకని చెబుతున్నాయి. ఒకప్పుడు విశ్వాసంతో ఉన్నవారు, దేవుణ్ణి ప్రేమించేవారు 50 కిలోమీటర్లైనా సంతోషంగా చిరునవ్వుతో ఆరాధనకు వచ్చేవారు ఈ రోజున దూరం అవుతా ఉంది అనే స్థితికి దిగజారినారంటే వాళ్ళల్లో
చీకటి సంబంధమైన ప్రభావానికి వారు లోబడ్డారని అర్థం. ఒక ఆమె కడప నుండి విమానంలో ప్రతిరోజు ఆ ఆరాధనకి హైదరాబాద్ వెళ్తుందంట. ఒక ప్రొఫెసర్, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రొఫెసర్ మేడం విమానంలో కడప నుండి హైదరాబాద్కి విమానంలో వెళ్ళి ఆరాధన చేసుకొని ఆమె అక్కడ పెరిగింది కనుక కడపలో ఎన్నో మందిరాలు ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఇక్కడ దేవుడు లేడా, ఏదో ఒకటి అనుకోలేదు. ఆమె విమానంలో వెళ్ళి ఆరాధన చేసుకొని మళ్ళీ విమానంలో వచ్చి మళ్ళీ ఆమె కాలేజీకి వెళ్ళేది. అటువంటి వాళ్ళని చూస్తే ప్రభువు ఎంత సంతోషపడతాడో. మేము నమ్ముకున్న కొత్తలో చాలా సమీపం, 4 అడుగులు వేస్తే మందిరం వస్తుంది. కానీ ఇప్పుడు 4 కిలోమీటర్లు దూరంలో మందిరం ఉంది. అయినా అప్పుడు ఆసక్తి కంటే ఇప్పుడు ఆసక్తి ఇంకా పెరగాలి, కానీ దూరం ఉంది అని నిరాశగా ఉషూరు మనకూడదు. దూరం నుండి వచ్చేవారికి అలసట, తొట్టిల్లుబాటు అనేది ఉండదు. ప్రియమైన సహోదరులారా, దూరమని దేవుని సన్నిధికి రావడం, మనం పుట్టి పెరిగిన ఆరాధనకి, సహవాసానికి రావడం మానుకోకూడదు. దూరమయ్యే కొలది ఇంకా మంచిగా ఆసక్తిని, శ్రద్ధను తెచ్చుకొని ఆరాధనకు వెళ్తే దేవుడు ఎంతగా సంతోషిస్తాడో. చూడండి, 5 రొట్టెలు 2 చేపలని 20,000 మందికి ఆయన పంచిపెట్టాడు. అక్కడ ఆ దూరం నుండి వచ్చిన వారిని బట్టి మిగిలిన వారు కూడా వారు సంతోషంగా తిన్నారు. 7 రొట్టెలు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడగగా వారు 7 అనిరి. ఆ 7 రొట్టెలను కొన్ని చేపలను వారికి ఇచ్చినప్పుడు ప్రభు ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చినాడు. 7 రొట్టెలు చేపలను ప్రభు వారికి, అంటే భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. 4,000 మందికి ఆయన ఆహారాన్ని పెట్టాడు. ఎంత దూరమైనా కూడా ప్రభు మీద ప్రేమ కలిగిన వారు ఆయన సన్నిధిని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయరు. యెరోబాము దుష్టుని ప్రేరేపణకు లోబడి తన ప్రజలందరినీ దేవునికి దూరం చేసినాడు. మీరు యెరూషలేము వెళ్ళాలంటే కష్టం అవుతుంది, అంత దూరం మీరు వెళ్ళలేరు, ఇక్కడే ప్రభువుని ఆరాధించండి అన్నాడు. దాని వలన దేశంలో విగ్రహారాధన విచ్చలవిడిగా తాండవమాడింది. ప్రజలు దేవుని కోపానికి గురి అయినారు. యెరోబాము పెద్ద దుష్టుని సంబంధి అయిపోయి ప్రజలను తప్పుదారి పట్టించాడు. ప్రజలందరూ కూడా భ్రష్టత్వాన్ని పొందుకున్నారు. వారి జీవితంలో
మునుపెన్నడూ లేనంతగా దేవుని కోపం వారి మీదకి వచ్చింది. శత్రువులకు బానిసలైపోయినారు. ఎంత దూరం అయితేనేమి మన ఆసక్తి అనేది మనకు అలసట రానివ్వదు. ప్రియమైన సహోదరులారా, దైవజనుడు క్రిస్టోఫరయ్య అప్పనపల్లి నుండి కడపకి నడుచుకుంటూ వెళ్ళేవాడంట. తెల్లవారుజామున 4కు బయలుదేరి సద్దన్నం మూట కట్టుకుని మధ్యాహ్నానికి 4 గంటలకు నడిస్తే నడక, అప్పుడు వాహనాలు ఏమి ఉండేవి కాదు, నడకే కడపకి నడుచుకుని వెళ్ళేవాడంట. సరిగ్గా 9-10 గంటలకల్లా అక్కడ చేరుకునేవాడు ఆరాధనకి. దరిదాపు 25 కిలోమీటర్లు. ఈ రోజున బస్సులో రండి నాయనలారా అంటే దూరం అంటున్నారు. బైకులు ఉంటాయి, దూరమే అంటున్నారు. దూరముగా మనం దూరమైపోయిన అక్కడి నుంచి ఆరాధనకు వస్తే ఆ ప్రేమ, ఆ మాధుర్యమే వేరు. కొంతమంది చూడండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు భార్యాభర్తలు ఎక్కడో ఉంటారు, భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు. దూరమని ఆ బంధాన్ని వారేమైనా దూరం చేసుకుంటున్నారా? బాధ్యత కలిగిన వారు, వివాహ బంధంని గౌరవించేవాళ్ళు, ప్రమాణాన్ని గణపరిచేవారు ఎంత దూరమైనా కూడా ఉద్యోగం చేస్తారు, కుటుంబాన్ని కూడా చక్కగా బాధ్యత కలిగి నడిపించుకుంటుంటారు. కొంతమంది డ్యూటీ ఎక్కడో ఉంటుంది, వాళ్ళ కాపురం ఎక్కడో ఉంటారు, అయినా కూడా డైలీ వెళ్ళి వస్తూ ఉంటారు. కొంతమంది 60 కిలోమీటర్ల దూరంలో, 70 కిలోమీటర్ల దూరంలో డ్యూటీ ఉన్నా వెళ్ళి వస్తుంటారు. లేదు, కొంతమంది సెలవుల్లో ఇంటికి వస్తూ అక్కడే ఒక రూమ్ తీసుకొని డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధముగా మనం ఎందుకు పాటించకూడదు? ఆత్మ సంబంధముగా మనకు ముందేమో దూరం అయిపోయిందని దగ్గరే పక్కలో, ఇంటి పక్కలో ఉండే ఆత్మ లేని, యథార్థత లేని, సత్యము లేని, నామకార్థమైన సహవాసానికి వెళ్తే లేనిపోని భ్రష్టత్వం వస్తుంది. ఎక్కడైనా దేవుడేలే, ఎక్కడైనా మందిరమేలే, ఎక్కడైనా వాక్యమేలే అని ప్రజలు సాతాను యొక్క యుక్తిలో చెరలో ఇరుక్కుంటున్నారు. ఏవైనా పాడేలే అని, జిల్లెడి పాలైన తెల్లగా ఉంటాయి, బర్రె పాలైన తెల్లగా ఉంటాయి లేని జిల్లెడి పాలు తాగుతారా? ఏదైనా తెల్లగా ఉంటుంది లేని సున్నము తెల్లగానే ఉంటుంది, అన్నము తెల్లగానే ఉంటుంది. అలాగే చక్కెర తెల్లగానే ఉంటుంది, యూరియా కూడా చక్కెరలాగా ఉంటుంది. రెండు తెల్లగానే ఉంటాయిలే, ఇది సంచిలోనే ఉంది, అది సంచిలోనే వచ్చిందని యూరియా నోట్లో పోసుకుంటారా? మనుష్యులని సైతాను ఎక్కడైనా దేవుడే, ఎక్కడైనా వాక్యమే, ఎక్కడైనా బైబిలే, ఎక్కడైనా మందిరమే. ఇది సాతాను యొక్క సిద్ధాంతం. ప్రియమైన సహోదరుల, సుఖానికి మనుషులు అలవాటు పడిపోయి బద్ధకస్తులై, సోంబేరులై, శరీరములో, హృదయములో అక్రమాన్ని పెంచుకొని దూరమని చాలామంది ఆగిపోతున్నారు. సాతాను యొక్క చెరలో ఇరుక్కుంటున్నారు. చాలా జాగ్రత్త.
ఎంత దూరమైనా, ఎంత భారమైనా ప్రభు సన్నిధిని మనం ప్రేమించి ఆరాధనకు వెళ్తే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది, ఆ పరిస్థితే వేరుగా ఉంటుంది. కనుక యేసు ప్రభు దూరం నుండి వచ్చిన వారిని ప్రత్యేకమైన దృష్టితో నిలుపుతాడు. ప్రత్యేకమైన దృష్టమైన ఆరాధనకి మరింత ఆసక్తిని, శ్రద్ధతో మనం వెళ్ళాలి. వాహనాలు ఉన్నా, వాహనాలు లేకపోయినా, వర్షం వచ్చినా కూడా తడుచుకుంటూ ఆరాధనకు వెళ్ళాలి. వారి విశ్వాసము మెరుగవుతుంది, ప్రజ్వరిల్లుతుంది, ప్రకాశిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మరలా మనం చిన్న కుమారుడి దగ్గరికి వెళ్దాం. చిన్న కుమారుడు దూరముగా ఉండి తండ్రి ప్రేమను అర్థం చేసుకుని గ్రహించి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాగే తండ్రి కూడా దూరం నుండి కుమారుణ్ణి చూచి కనికరపడ్డాడు. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దూరం నుండి చూచి పశ్చాత్తాపపడేవారిని ప్రభు దూరం నుండి చూసి వారి మీద కనికరపడతాడు. వారి మీద ఆయనకు జాలి కలుగుతుంది. వారంటే ఆయనకు ఎక్కడ లేని దయారసం వారి మీద కుమ్మరిస్తాడు. వారు ఒక్క అడుగు వేస్తే ఆయన 10,000 అడుగులు పరిగెత్తుకొని వస్తాడు. దూరం నుండి అనే మాట మీద కొన్ని వచనాలను, ఆత్మీయ సందేశాలను మనం విన్నాం. పాపాల విషయంలో చచ్చిపోయిన వారు దేవుణ్ణి సంతోషపరుస్తారు. పాపాల విషయంలో చనిపోయే అనుభవము ప్రతి విశ్వాసికి ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేచిన వారైతే పైనున్న వాటినే వెదకండి. ప్రభువుతో పాటు మృతుల నుండి లేచిన వారు పాపాల విషయమై చనిపోయి, క్రీస్తు మన పాపాల కోసం చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. అలాగే ఎవరు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి తమ పాపాల విషయంలో చనిపోతారో వారికి నూతనమైన జీవితం ప్రారంభమైంది. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది విస్తారముగా ఫలించదు. నాటిన విత్తనము నాటినట్టే నెల రోజులు అలాగే ఉంటే దాని స్వరూపం మారకపోతే అది మొలవలేదు, కుళ్ళిపోతుంది భూమిలో. మానవుడు పాపిగానే పుట్టాడు, పాపిగానే పెరిగి పాపిగానే చనిపోతే ఆ మనిషి నిత్య నరకానికి ఆహుతైతాడు. అతను విస్తారముగా ఫలించలేడు. విత్తనము ఏ విధముగా దాని స్వరూపం మారిపోయి అది చచ్చిన అనుభవాన్ని, అనగా నాటిన విత్తనం యొక్క స్వరూపం మారిపోతే అది విస్తారముగా ఫలిస్తుంది. పాపాల విషయమై ఎవరైతే చచ్చిపోతారో వారు భూమి మీద దేవుని నీతి కోసమై విస్తారముగా ఫలిస్తారు. ఆత్మ ఫలము వారిలో సమృద్ధిగా ఉంటవి. పాపాల విషయంలో చచ్చిన అనుభవం ఎవరికి ఉండదో వారు జీవితాలు
కంపు కొడతాయి. సమాధుల్లో ఎవరిని పెడతారండి? చనిపోయిన వారినే కదా. బ్రతికిన వారిని సమాధి చేస్తే అటువంటి వాళ్ళ మీద కేసు పెడతారు. కొంతమందికి పాపాల విషయంలో చనిపోయిన అనుభవం లేక వాళ్ళు లేనిపోని అభాండాలు వేస్తూ ఉంటారు సేవకుల మీద, విశ్వాసుల మీద. కానీ పాపాల విషయం చనిపోయిన వారికి పూర్తిగా దేవుని నీతి, దేవుని పరిశుద్ధత వారిలో నిలిచి ఉంటుంది. చిన్న కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు. పెద్ద కుమారునికి అనుభవం లేదు గనుక లోపలికి రావాలంటే పాపాల విషయంలో చనిపోయి బ్రతికిన వాళ్ళే అర్హులు. ఇతనికి ఆ అనుభవం లేదు గనుక తండ్రి బతిమాలుకుంటున్నా కూడా ఒప్పుకోడే, నేను రాను అంటున్నాడు. దేవుడు ఎవరిని త్రోసివేయడు. నీవు అర్హునివి కాదు పో అనడు. కానీ వారి పాపాలే వారిని అర్హత లేకుండా చేస్తాయి, లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దేవుడికి మన ప్రార్థన వినలేక కాదు, ఆయనకేమి చెవుడు కాదు, ఆయనకేమి చూడలేక కాదు. మీ పాపములు మీ దేవునికి మీకు అడ్డుగా వచ్చినవి అని యెషయా గ్రంథంలో మనం చూడగలం. ఈ పెద్ద కుమారుడు తన యొక్క మార్పులేని జీవితాన్ని బట్టి లోపలికి రాలేకపోయినాడు. తండ్రి ఏమో బతిమాలుకుంటున్నాడు, రానాయనా రానాయనా అని బతిమాలుకుంటున్నా కూడా నేను రాను పో, నేను రానంటే రానని గేట్ అవతలున్నాడు. తన పాపాలు ఆ విధంగా తనను గేట్ అవతలు నిలబెట్టాయి. ఈ చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారుడే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. బైబిల్లో మనం అక్కడక్కడ గమనిస్తే మొదటి ఆదాము దేవుని కుమారుడు, అలాగే కడపటి ఆదామైన క్రీస్తు కూడా దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు అంటే ఇద్దరు కూడా దేవుని కుమారునిగా ఎంచబడ్డారు. అయితే మొదటి ఆదాము, ఏదైనా తోటలో ఉన్న ఆదాము వివాహం జరిగిన తర్వాత ఆ స్త్రీ యొక్క మాటను విని దేవునికి బాధ కలిగించాడు, దేవుని సన్నిధిని కోల్పోయినాడు, దేవుని ముఖాన్ని చూడలేకపోయినాడు. లోకమంతటి మీదికి పాపాన్ని తెచ్చిపెట్టాడు. మొదటి ఆదాం వలన మానవుల మీదికి, లోకం మీదికి పాపము, శాపం అనేది వచ్చింది. అయితే కడపటి ఆదామైన క్రీస్తు తండ్రికి విధేయత చూపినాడు గనుకనే శాపగ్రస్తమైన లోకానికి మరలా ఆశీర్వాదము, జీవము, కోల్పోయిన మహిమ తిరిగి ఆయన సంపాదించి పెట్టినాడు. ఆదాము దేవునికి కుమారుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆదాము చేసిన
అతిక్రమాన్ని కడపటి ఆదామైన క్రీస్తు పూర్తిగా కొట్టివేశాడు. మానవుల మీద ఉన్న శాపగ్రస్తమైన పరిస్థితిని మార్చివేశాడు. మానవులకి ఆశీర్వాదాన్ని, జీవమును, దేవుని మహిమను తిరిగి సంపాదించినాడు. అలాగే కయీను, హేబెలు వీరిద్దరు కూడా అన్నదమ్ములు. కయీను పెద్దవాడు, హేబెలు చిన్నవాడు. అయితే కయీను సత్క్రియలు చేసేవాడు కాడు. హేబెలులో విశ్వాసం ఉంది, సత్క్రియ ఉంది. ఇద్దరు కూడా దేవునికి అర్పణ తెచ్చారు. కయీను పొలం చేస్తాడు, హేబెలు గొర్రెల కాపరి. దేవునికి ఇద్దరు కూడా వారు కష్టాన్ని తగినట్టుగా పొలం పంటలో కయీను అర్పణ తెచ్చాడు. హేబెలు శ్రేష్టమైన తన మందల నుండి శ్రేష్టమైన క్రొవ్విన గొర్రె పిల్లను అర్పణగా తెచ్చాడు. దేవుడు కయీను యొక్క అర్పణ అంగీకరించలేదు, హేబెలు యొక్క అర్పణ అంగీకరించినాడు. తమ్ముడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించినాడని కయీనుకు కోపం వచ్చింది. ప్రభు అన్నాడు, నువ్వెందుకు కోపగించుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నీకు ఆ కోపం రాదు, చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది అన్నాడు. కయీను తన తమ్ముడి మీద కోపగించి నీతిమంతుడైన హేబెలును పొలంలో చంపేశాడు. హేబెలు రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెడుతుంది. ప్రియమైన సహోదరులారా, తమ్ముడు దేవునికి ప్రీతి ప్రాప్తుడైనాడని ఈ అన్నయ్యకి ఎక్కడ లేని అసూయ కలిగింది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. కయీను దుష్టుని సంబంధి అయి తన తమ్ముని చంపినాడని యోహాను పత్రికలో చూడగలం. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు, ద్వేషించేవాడు నరహంతకుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కయీను దుష్ట సంబంధి అయి తమ్ముణ్ణి హత్య చేసినాడు. అతను నరహంతకుడు కయీను. ఈ రోజున హేబెలు నీతిమంతునిగా దేవుని రాజ్య వారసునిగా ఉన్నాడు, విశ్వాస వీరునిగా ఉన్నాడు. మనష్షే, ఎఫ్రాయిము, అలాగే పెద్దన్న, అలాగే కడవరివాడు అనగా దావీదు. వీళ్ళ గురించి రేపటి దినమున మనం వాక్యాన్ని విందాం. ప్రభువా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మీ మీద మాకు అత్యంతమైన ప్రేమని, ఆసక్తిని, ఆరాధనా భావమును సదా మాకు దయచేయండి. మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీ ఘనమైన నామము ఆరాధించడానికి
మా పరిస్థితులు ఏవైనా మిమ్మల్ని ఎంతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో సేవించి ఆరాధించి మీ కొరకు జీవించే ధన్యత మాకు దయచేయండి నాయన. కాలాల సమయాలను మార్చువాడవు నీవే ప్రభువా. మా కాలగతులు మీ వశములో ఉన్నవి. మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి ఈ సమయంలో మీ వైపు చూస్తూ ఇంతవరకు వేచి ఉన్న ప్రతి ఒక్కరిని మీ మీద అత్యంత ప్రేమను, శ్రద్ధను, ఆసక్తిని ఇంకా సమృద్ధిగా దయచేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.